హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఇడియట్స్ ఫిగరింగ్ అవుట్. మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా థ్యాంక్స్. అండ్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెళ్ళి వీడియోస్ చూడండి, నచ్చితే లైక్, కమెంట్ అండ్ షేర్ కూడా చేయండి. అండ్ ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ సౌత్ ఇండియన్ మూవీస్ వర్సెస్ బాలీవుడ్. సో రీసెంట్ టైమ్స్లో ఈ టాపిక్ మీద డిబేట్స్ చాలా అవుతున్నాయి. సో వీ వాంటెడ్ టు ఫిగర్ అవుట్ హౌ ఆర్ సౌత్ ఇండియన్ మూవీస్ able to compete with Bollywood. Let's go and figure it out. సో కార్తీక్, రీసెంట్ ఇయర్స్లో బాలీవుడ్ని డామినేట్ చేస్తున్నాయి సౌత్ ఇండియన్ మూవీస్ అని చెప్పేసి ఒక డిబేట్ నడుస్తుంది కదా, దానిపైన నీ ఒపీనియన్ ఏమైనా చెప్తావా మన వాళ్ళ కోసం? యా షూర్. రీసెంట్గా ఒక న్యూస్ చూసిన that number of Bollywood movies which were hit in last 10 years ఆ పర్సెంటేజ్ చాలా పడిపోయిందంట, వాళ్ళ సక్సెస్ రేట్ చాలా పడిపోయింది. ఐ థింక్ ఈ డోర్స్ ఓపెన్ చేసింది మాత్రం మన రాజమౌళిని విత్ బాహుబలి. అండ్ ఇంకొకటి నేను ఆలోచించిన, లైక్ వై డిడ్ బాహుబలి అది రాజమౌళి డూ దిస్, ఆయన అసలు ఎందుకు స్టార్ట్ చేశారని. నువ్వు ఆలోచిస్తే ఇప్పుడు మనకు ఒక రీజనల్ సినిమా తీసినాం అనుకో, రీజనల్ సినిమా ఒక ప్రొడ్యూసర్ 50 CR పెడుతున్నాడు అంటే అది చాలా పెద్ద బడ్జెట్ మనకు, ఆల్మోస్ట్ మగధీర టైంలో. సో ఇప్పుడు 50 CR పెడుతుంటే హీ ట్రై టు గెట్ 70-80 CR విచ్ ఇస్ అ సక్సెస్ఫుల్ ఫిలిం, వెరీ గుడ్ సక్సెస్ఫుల్ ఫిలిం. మేబీ నాకు తెలిసి బాహుబలికి వాళ్ళు రాసుకున్నప్పుడే బడ్జెట్ చాలా ఎక్కువైపోయి ఉంటుంది. సో దే హ్యాడ్ నో అదర్ స్కోప్ అదర్ దాన్ ఎక్స్పాండింగ్ ఇట్ టు డిఫరెంట్ లాంగ్వేజెస్ అండ్ డిఫరెంట్ రీజన్స్. ఆడియన్స్ కౌంట్ పెంచుకున్నారు. ఎగ్జాక్ట్లీ. సో దానివల్ల ఏమైందంటే మన కంటెంట్ ఆర్ మన హీరోస్ గురించి లేదా మన సినిమాలు నార్త్ కూడా స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అయ్యి. సో ఐ థింక్ ఇది ఒక ఫస్ట్ స్టెప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్త్ ఇండియన్స్ మన సినిమాలు చూడడము. అంతేందుకు నేను అప్పుడు బెంగళూరులో పనిచేసేటోని. ఫస్ట్ టైం నా మేనేజర్ చెప్తున్నాను, నాకు బాహుబలి అని ఒక సౌత్ ఇండియన్ మూవీ రిలీజ్ అయింది, ఇట్లా నేను మా పిల్లల్ని తీసుకొని పోతున్నా, బట్ ఐ ఫీల్ లైక్ మోస్ట్ ఆఫ్ ఇట్ ఇస్ కాపీడ్ ఫ్రమ్ అన్ ఇంగ్లీష్ మూవీ, 300 నుంచి కొన్ని సీన్స్ కాపీ ఉన్నాయి అన్నాడు. కూడా వాళ్ళు ఇదే అన్నారు. అండ్ నాకు సినిమా చూసిన తర్వాత చాలా జెన్యున్ గా నాకు నచ్చింది. అంటే నాట్ జస్ట్ దట్, హ్యూమన్ ఎమోషన్స్ చాలా బాగున్నాయి, ఆ క్యారెక్టర్స్ చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశారు, అండ్ వార్ సీన్స్ కూడా మోస్ట్ ఆఫ్ ఇట్ కాపీడ్ లేవు, చాలా బాగున్నాయి అన్నారు. ఇట్లా ఎవ్రీ నార్త్ ఇండియన్ మైండ్ లో ఫస్ట్ ఒక పాజిటివ్ ఇంప్రెషన్ అయితే పడింది దట్ సినిమాలు వర్కౌట్ అవుతాయని. అండ్ ఇంకోటి నువ్వు ఆలోచిస్తే మన సినిమాలు వేరే రీజన్కి డబ్ అయ్యేవి. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు సినిమా కన్నడలో డబ్ అయ్యేది, లేదా తమిళ్లో డబ్ అయ్యేది, కానీ పెద్ద అంత రీచ్ ఉండేది కాదు. అసలు మన వాళ్ళు తమిళ సినిమాలు ఇక్కడ ఆడినంత మన సినిమాలు అక్కడ ఆడవు. కన్నడ అయినా ఇట్స్ ఓకే, వాళ్ళైనా కొంచెం వెల్కమింగ్ ఉంటారు, కానీ తమిళ ఆడియన్స్ వేరే లాంగ్వేజ్ మూవీస్ అంతా పట్టించుకోరు. నువ్వు అదే గమనిస్తే ధనుష్, సూర్య, కార్తీ వీళ్ళందరూ ఆల్మోస్ట్ మన హీరోస్ లాగా మనం ఫీల్ అవుతాం. అండ్ ఇప్పుడు చాలా మంది ఏమనుకున్నారు, ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయినప్పుడు మేబీ ఇట్స్ వన్ టైమ్ వండర్ అండ్ సెకండ్ పార్ట్ అంత రాకపోవచ్చు, అండ్ అప్పటికే ఎక్స్పెక్టేషన్స్ చాలా హై ఉండే. సో సెకండ్ పార్ట్ వర్కౌట్ కాకపోవచ్చు. మోస్ట్ ఆఫ్ ద బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ వాళ్ళు సెకండ్ పార్ట్ పోతుంది అన్న కాన్ఫిడెన్స్ తోనే ఉండంట. అండ్ సెకండ్ పార్ట్ హిట్ అవ్వడంతో వాళ్ళకి ఫస్ట్ రాజమౌళి అని ఒక డైరెక్టర్ ఉన్నాడు, వాళ్ళపైన కాన్ఫిడెన్స్ వచ్చింది. అండ్ సెకండ్ పార్ట్ కి మంచి ఒక థాట్ తో వెళ్ళాడు, మనడు క్లిఫ్ హ్యాంగర్ ఇచ్చాడు కదా. అవును, కట్టప్ప వైడెడ్ కట్టప్పకి బాహుబలి. అది నేను అప్పట్లో, మనం ఫేస్బుక్ ఇప్పుడు ఎక్కువ ఆడట్లేదు కానీ అప్పట్లో ఫేస్బుక్ లో బాగా యాక్టివ్ ఉండేవాడిని అనమాట. అప్పుడు చాలా మీన్ పేజెస్ లో వాటిలో, అంటే సౌత్ ఇండియన్ కాదు నార్త్ ఇండియన్ వాళ్ళు మెయింటైన్ చేసే వాటిలో కూడా ఎక్కడ చూసినా వైడెడ్ కట్టప్పకి బాహుబలి. అవును, అసలు వాళ్ళు అసలు చాలా అంటే చాలా హైప్ ఇచ్చారు. నీకు చెప్తా, అప్పట్లో మన ప్రభాస్ నరేంద్ర మోడీని కలిసింది ఒక పిక్ రిలీజ్ అయింది. అయితే ఒక మీమ్ కూడా సర్క్యులేట్ అయింది, మోడీ దగ్గరకు వచ్చి వై కట్టపకిల్ బాహుబలి అని అడిగినాడు. అవునవునవును, ఇట్లాంటి మీమ్స్ చాలా వచ్చాయి. సో ఏమో నువ్వు చెప్పు, బాహుబలి తర్వాత ఏ సినిమా ఇంపాక్ట్ క్రియేట్ చేసి చెప్పు నార్త్ ఇండియన్స్ మళ్ళీ. అండ్ మోస్ట్ టైం వీళ్ళు ఏమన్నారు, ఫస్ట్ టైం వన్ టైం వండర్ అని అనుకున్నారు, సెకండ్ పార్ట్ రిలీజ్ కావడంతో రాజమౌళి సమ్వన్ హూ కెన్ మేక్ ఇట్ అనుకున్నారు. దాని తర్వాత ఈ కైండ్ ఆఫ్ హిట్ లెగసీని నెక్స్ట్ తీసుకుపోయింది. అసలు నేను చెప్తా, సెకండ్ పార్ట్ కంటే ముందు KGF వచ్చింది. సో KGF నీల్ కూడా ఏదో ఇంటర్వ్యూలోనే ఎక్కడో చెప్పినట్టున్నాడు, అసలు మీకు పాన్ ఇండియాకి వెళ్దామని, ఇంత బిగ్ బడ్జెట్ తో వెళ్దామన్న కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది అంటే బాహుబలి సక్సెస్ చూసి నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది అన్నాడు. సో ఆబ్వియస్లీ ఒక దాని తర్వాత ఇంకొకటి వచ్చింది. అండ్ ఆ టైంలో వాళ్ళు బాలీవుడ్ లో కూడా ఎలాంటి మూవీస్ తీసారంటే థగ్స్ ఆఫ్ హిందుస్థాన్, ఇట్లాంటి, అంటే వాళ్ళు ఏదో చేసేద్దాం, ఇప్పుడు సౌత్ ఇండియన్ మూవీ వాళ్ళే ఇంత భారీ స్కేల్లో తీస్తే మేము ఎందుకు తీయలేమన్నట్టు ట్రై చేశారు, బట్ అట్టర్ ఫ్లాప్లు అయినాయి. సో ఇంకా ఆడియన్స్ కూడా చిరాకు వచ్చేసి ఉంటది. అండ్ వాళ్ళు కూడా బాలీవుడ్ నుంచి కొంచెం మెల్లగా
ఈ ఓకే సౌత్ ఇండియన్ మూవీస్ బాగున్నాయి అని చెప్పి చూడడం స్టార్ట్ చేశారు. మన యూట్యూబ్లో కూడా సౌత్ ఇండియన్ మూవీస్ డబ్డ్ మూవీస్కి మిలియన్స్ ఆఫ్ వ్యూస్. ఇప్పటికీ గుర్తుంది సరైనోడు మూవీ అనుకుంటా, ఒక 40 million వ్యూస్ అలా వచ్చాయి హిందీ డబ్డ్ దానికి. నేను చూసి షాక్ అయ్యా ఏంటింత అని. తర్వాత కొన్ని రోజుల తర్వాత నా ఫ్రెండ్ ఎవరికో ఇట్లా అరే మన మూవీస్కి అక్కడ పాపులారిటీ చూసావా అని చెప్పి యూట్యూబ్ ఓపెన్ చేసి చూస్తే అక్కడ వీడియో దొరకలేదు ఆ సేమ్ ఛానల్ నుంచి. ఇదేంటి తీసేసాడా అనుకుంటే వేరే ఛానల్లో దొరికింది. 200 million వ్యూస్ వచ్చాయి. నేను మీమ్ చూసాను, నాకు కూడా గుర్తుంది యాక్చువల్లీ. క్రేజీ. అసలు చాలా సినిమాలు మనం పిచ్చలైట్ తీసుకున్నాయి కూడా వాళ్ళు ఖాళీ ఉండి మొత్తం చూసేస్తున్నారు. అంత వెక్స్ అయిపోయారు వాళ్ళు బాలీవుడ్ మూవీస్ కి. అండ్ నువ్వు కేజీఎఫ్ పార్ట్ 1 ఉన్నావు కదా, పార్ట్ 1 తో మనం నీళ్ళు వెళ్ళి అక్కడ ఫస్ట్ రిజిస్టర్ చేశాడు. సో ఓకే ఇంకొక జానర్ వస్తుంది, లైక్ ఇంకో డైరెక్టర్ ఉన్నాడు హూ కెన్ టేక్ ప్రాపర్ మాస్ సినిమాస్ అని. అండ్ కేజీఎఫ్ పార్ట్ 2 మాత్రం దానికి డబల్ హిట్ అయింది. ఫస్ట్ నేను కూడా కేజీఎఫ్ పార్ట్ 2 పైన నాకు అంత కాన్ఫిడెన్స్ లేకుండే. మనం రాజమౌళి ఫస్ట్ నుంచి చూస్తున్నాం కదా, సో రాజమౌళి కెన్ డూ ఇట్. మగధీర, దాని తర్వాత మర్యాద రామన్న అని కమెడియన్ని పెట్టి హిట్ చేయడం, ఈగ అని చెప్పి ఈగ పెట్టి చేసి అప్పుడు కూడా మన నార్త్ లో రిజిస్టర్ అయినాడు. సో నాకు నీల్ పైన ఇనిషియల్ అంత కాన్ఫిడెన్స్ లేకుండా, కానీ పార్ట్ 2 కూడా నాకు తెలిసి ఇరగదీశాడు. బట్ ఓవరాల్ ఒక ఇనీషియల్ ఫేజ్ కి కంక్లూజన్ ఇవ్వాలంటే మనోడు స్టార్ట్ చేసినాడు, మనోడు డోర్స్ ఓపెన్ చేసినాడు. దాని తర్వాత దెర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ డెడ్ ఎక్స్ట్రీమ్ హార్డ్ వర్క్. ఇప్పుడు మనం ఓన్లీ ఈ తెలుగు సినిమా కన్నడ సినిమా మాడుతున్నాం కదా, లోకేష్ కనకరాజ్ విక్రమ్ తీసినప్పుడు అసలు ఖైదీ నుంచి సీక్వెన్స్ అన్నప్పుడు విక్రమ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ అందరూ వెళ్ళి ఖైదీ చూసారు హాట్స్టార్ లో. సో అప్పటి వరకు ఆ మల్టీవర్స్ ఇదన్నది మన దగ్గర లేకుండే, ఒక సినిమా నుంచి ఇంకో సినిమా కనెక్టెడ్. అంతెందుకు ఇప్పుడు మన ప్రశాంత్ వర్మ అనే కదా హనుమాన్ కూడా అసలు ఆ సినిమాకి మన తెలుగు స్టేట్స్ లోనే పెద్ద టాక్ లేకుండే ఇనిషియల్. మన వాళ్ళు వదిలేసాయి. ఇప్పుడు నీకు శ్రీరాముడి క్యారెక్టర్ చేశాడు ప్రభాస్ మూవీ ఆదిపురుష్ ఫ్లాప్ అయిన తర్వాత మన వాళ్ళ కంటే కూడా నార్త్ వాళ్ళు వాళ్ళ ఇండస్ట్రీని చాలా ట్రోల్ చేశారు. చేసిన తర్వాత హనుమాన్ చూసి ఏదేకో ఐసా కర్నా అని చెప్పి వాళ్ళే అసలు మనం వెళ్ళి డిఫెండ్ చేయాల్సిన అవసరం లేకపోయింది అనమాట. అసలు చూడు జస్ట్ 100 crores 200 crores లో ఎట్లాంటిది తీసాడు మూవీ. ఆ గ్రాఫిక్స్, ఆ బీజిఎం, ఆ యాక్టింగ్, ఆ స్టోరీ టెల్లింగ్ అలా ఉంటది. ఆల్రెడీ సక్సెస్ఫుల్ స్టోరీని రామాయణం లాంటి దాన్ని మీరు ఇలా చేశారని చెప్పి ఇంకా వాళ్ళకు కూడా అసలు బాలీవుడ్ వాళ్ళకి ఏం చేత కాదు, వాళ్ళ డైరెక్టర్స్ కి ఏం రాదు అన్నట్టు వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. యూట్యూబ్ లో అయితే రివ్యూవర్స్, క్రిటిక్స్ ఏమన్నా అంటే సౌత్ కా చల్ రా అభి, నార్త్ కా కూర్చునే అలా అయిపోయింది. అండ్ ఈ ప్రశాంత్ వర్మ గురించి మాట్లాడేటప్పుడు ఇంకొకటి చెప్తా. ఆ సినిమా నాకు బాగా గుర్తుంది, సంక్రాంతికి రిలీజ్ అయింది. సో 2 పెద్ద సినిమాలు వస్తున్నాయి నాకు తెలిసి, ఒకటి మహేష్ బాబుది, ఇంకొకటి వేరే పెద్ద హీరో సినిమా రిలీజ్ అవుతున్నాయి. సో మన ఫేమస్ జర్నలిస్ట్ ఒకరు ఆయన ఇంటర్వ్యూ పిలిచి, ఇప్పుడు మీరు అవసరమా ఈ టైంలో రావడం ఆ సినిమాల మధ్యలో అని, వాట్ ఎగ్జాంపుల్ ఈ గేవ్, 2 కార్లు వస్తున్నప్పుడు మధ్యలో మీరు సైకిల్ తీసుకొని రావడమా అంటే ఆ డైరెక్టర్ చాలా కాన్ఫిడెంట్ చెప్పినాడు, నేనైతే వస్తా సైకిల్ తీసుకొని, ఇట్ డస్ నాట్ మ్యాటర్ ఫర్ మీ. నేనేం బిలీవ్ చేశాను సార్, ఆ కాన్ఫిడెన్స్ 100% రాజమౌళి ఇచ్చినాడు. అంటే నీ దగ్గర మ్యాటర్ ఉండే, నీ దగ్గర కంటెంట్ ఉండే, నార్త్ లో మనం చూస్తారు, ఆ స్కోప్ పెరుగుతుంది, యూ కెన్ మేక్ మనీ ఫ్రమ్ దీస్ ఫిలిమ్స్ ఆల్సో అన్న కాన్ఫిడెన్స్ అయితే మన రాజమౌళి ఇష్టం. అండ్ అప్పటి నుంచి ఇట్లా ఇవి ఒకదాని తర్వాత ఒకటి, నాట్ జస్ట్ రాజమౌళి, ఇట్లా వేరే కూడా సక్సెస్ అవుతున్నాయి అన్నప్పుడు కార్తికేయ 2 తెలుసు కదా, అది తెలుగులో బాగుంది. అండ్ తెలుగులోనే చూసి హిందీ యూట్యూబర్స్ వాళ్ళు బాగా పెంచేశారనమాట దానికి హైప్. దాని తర్వాత హిందీలోకి డబ్ చేసి మళ్ళీ అక్కడ రిలీజ్ చేశారు. అది నాకు తెలిసి నిఖిల్ కి ఫస్ట్ 100 crore మూవీ అనుకుంటా. అసలు మైథాలజీ సినిమాస్ బాగా వర్కౌట్ అయ్యాయి అక్కడ, కొంచెం నార్త్ లో అది కొంచెం ఎక్కువే ఉంటుంది. సో ఇప్పుడు అసలు మన సౌత్ ఇండియన్ మూవీస్ కి బాలీవుడ్ లోకి లేకపోతే ఆ హిందీ ఆడియన్స్ లోకి డోర్ ఎలా ఓపెన్ అయిందో మాట్లాడాం కదా. అయితే సినిమాలు పక్కన పెడితే యాక్టర్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ పాన్ ఇండియా యాక్టర్ అని అనగానే మనకు గుర్తొచ్చేది ప్రభాస్, రైట్? బాహుబలి 1, దాని తర్వాత 2తో వచ్చిన పాపులారిటీ అంతా ఇంత కాదు. ఎంతంటే సాహో మూవీ చాలా నెగటివ్ టాక్ వచ్చింది, అయినా సరే కలెక్షన్స్ బాగానే వచ్చేసినాయి. ప్యూర్ స్టార్డమ్ అక్కడ. మనోడు ఆదిపురుష్ కి 600 crores పెట్టగలిగాడు ఒక ప్రొడ్యూసర్ వచ్చి అంటే అది బికాస్ ఆఫ్ ప్రభాస్. యా, ఇంకా నువ్వు ఎవరైనా యాక్టర్ గురించి చెప్పగలవు? యా, మన అల్లు అర్జున్. యాక్చువల్లీ అల్లు అర్జున్ అప్పటి వరకు కూడా ఒక థాట్ ప్రాసెస్ ఉండే నార్త్ వాళ్ళకి, ఏంటిదంటే ఓన్లీ
మేబీ రాజమౌళి కెన్ మేక్ ఇట్. అండ్ ఇంకొకటి వచ్చేసి బాహుబలి రికార్డ్స్ అండ్ నాన్ బాహుబలి రికార్డ్స్. ఏదైనా సినిమాకి ఆ స్టాండర్డ్ సెట్ చేసింది. అసలు రికార్డ్స్ చూడడమే నీకు నాన్ బాహుబలి రికార్డుతో కంపేర్ చేసేవాళ్ళు. అట్లాంటిది సుకుమార్తో ఫస్ట్ పుష్ప 1 వచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళకి అంత కాన్ఫిడెన్స్ లేకుండే అది ఓవరాల్ రిలీజ్ చేయాలని. నీకు గుర్తుంటే వన్ ఆఫ్ ద మేబీ స్పీచ్ లో సుకుమార్ చెప్తున్నాడు దట్ రాజమౌళి మూవీ చూసి చెప్పాడు. అండ్ ఇంకోటి సినిమా ముందు రోజు బాక్స్ జపాన్ పంపించాలి అన్నాడని, తర్వాత ఢిల్లీ పంపించాలి ఫాస్ట్ గా అంటే సుకుమార్ లోపల అనుకున్నాడు ఢిల్లీ పంపించడం ఏంట్రా జపాన్ పంపించడం ఏంట్రా అని. కాకపోతే అసలు అన్ఎక్స్పెక్టెడ్ హిట్ సినిమా. నీకు ఏ రీల్ చూసినా అదే సినిమా పాటలు, ఏ వీడియో చూసినా అదే, నీకు ఏ పెళ్లిల్లో అయినా అదే, వాడి మేనరిజము ఆ క్యారెక్టర్ నీకు జస్ట్ ఇమాజిన్ చేసుకో. పార్ట్ 1 ఎంత హిట్ అయిందంటే పార్ట్ 2 ఆడియో లాంచ్ లాంటిది బీహార్లో చేస్తే అసలు వాళ్ళు అక్కడంతా క్రౌడ్ కంట్రోల్ చేయాల్సి వచ్చింది వస్తే. సో నీకు అసలు నార్త్ ఇండియన్ ఆడియన్స్ ని ఎస్పెషల్లీ ఈ రూరల్ ఆడియన్స్ ఉంటారు కదా బీసీస్ అంటారు కదా వాళ్ళైతే పిచ్చెక్కిపోయారు. అసలు ఆ డైలాగ్ కూడా చాలా, ఈ యాక్షన్ కూడా చాలా ఫేమస్ అయింది. రవీంద్ర జడేజా వీళ్ళందరూ క్రికెటర్స్, అరే డేవిడ్ వార్నర్ వరకు పోయింది ఇది. అండ్ దీనిలో 100% ఇద్దరు ఈక్వల్ కాంట్రిబ్యూషన్ ఉందని చెప్తాను అయితే. ఒకటి సుకుమార్ది అండ్ ఇంకోటి అల్లు అర్జున్ది. అల్లు అర్జున్ గురించి నేను చెప్తున్నా, ఎంత మాట్లాడినా తక్కువనే. అసలు ద డెడికేషన్ ఈ హ్యాడ్. అసలు మనకు బీటీఎస్ కూడా చూపిస్తున్నారు కదా బిహైండ్ ద సీన్స్, అట్లా చేయి పెట్టుకొని ఉండి. అండ్ ఇంకొకటి సరే ఇప్పుడు రాజమౌళి అనే డైరెక్టర్ చాలా హిట్ డైరెక్టర్. సో ప్రభాస్ నమ్మి 5 years ఇచ్చినాడు, అది కూడా గొప్ప విషయమే. బట్ స్టిల్ హీ బిలీవ్డ్ ఇన్ రాజమౌళి. ఇప్పుడు సుకుమార్ కి అట్లా పాన్ ఇండియా లెవెల్ హిట్ లేదు కదా. ఇప్పుడు మన అల్లు అర్జున్ కూడా ఆల్మోస్ట్ 5-6 years పీక్ టైం అది వాళ్ళది, పీక్ ఏజ్. కాకపోతే ఒక కాన్ఫిడెన్స్ ఉండొచ్చు అల్లు అర్జున్ కి. అదేంటంటే మనోడికి పుష్ప రిలీజ్ అవడానికి ముందే యూట్యూబ్ లో చాలా రీచ్ ఉంది హిందీ డబ్డ్ మూవీస్ కి. సో అది కూడా కొంచెం కాన్ఫిడెన్స్ తెచ్చుండొచ్చు. అండ్ ఇంకోటి మనోడు మల్లు అర్జున నా కేరళలో చాలా ఫేమస్. అండ్ నువ్వు థాట్ చూసినావు ఆ ప్రమోషనల్ థాట్, ఒక పాట స్టార్టింగ్ లిరిక్స్ మనోడు మలయాళంలో పెట్టి హీ డెడికేటెడ్ ఇట్ టు మలయాళం ఆడియన్స్. అండ్ నేను చెప్తున్నా అల్లు అర్జున్ కూడా వన్ ఆఫ్ ద రీజన్స్. నీకు గుర్తుండే మనం మనాలి వెళ్ళినప్పుడు అక్కడ కూడా అల్లు అర్జున్ ని గుర్తుపడుతున్నారు. సో ఎవరి సినిమాలు చూస్తారు మీరు సౌత్ అంటే ఒకటి ప్రభాస్, ఇంకొకటి అల్లు అర్జున్ అని. సో దీని తర్వాత నెక్స్ట్ ఇంపాక్ట్ చేసిన సినిమా అండ్ హీరోస్ ఎవరు చెప్పు ఆల్మోస్ట్ పాన్ ఇండియా అంటే? ఇప్పుడు కేజీఎఫ్ గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం, ఓకే. బట్ ఆ కేజీఎఫ్ పార్ట్స్ 2 అయిపోయిన తర్వాత యష్ మళ్ళీ పాన్ ఇండియా మూవీలు ఏం తీయలేదు. అవును. సో నెక్స్ట్ మాట్లాడుకోగలిగింది ఎవరు అంటే అగైన్ ఆర్ఆర్ఆర్, రామ్ చరణ్ అండ్ జూనియర్ ఎన్టీఆర్. సో ఆ మూవీకి జస్ట్ ఇప్పుడు వరకు ఏంటి, మనం హీరోకి పేరు వచ్చింది, బాహుబలి అన్న పేరు, ప్రభాస్ అన్న పేరు అందరికి నోటెడ్ అయింది. కానీ ఒక డైరెక్టర్ పేరు, అది సౌత్ ఇండియన్ డైరెక్టర్ పేరు హిందీ ఆడియన్స్ కి తెలియడం మామూలు విషయం కాదు. 2 బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ రికార్డ్స్ అన్ని పోయేలాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు. కాబట్టి రాజమౌళి అన్న పేరు ఒకటి రిజిస్టర్ అయింది. బట్ స్టిల్ కొత్త హీరోస్ ని, అంటే మనకి కొత్త వాళ్ళు కాదు బట్ హిందీ ఆడియన్స్ కి కొత్త వాళ్ళే. కాబట్టి మనోడు ఏం చేశాడు, నేను విన్నా రాజమౌళి అంట తన పిఆర్ టీమ్ ఏదో అంటారు కదా, వాళ్ళని నార్త్ లోకి పంపించి అసలు సౌత్ ఇండియన్ మూవీస్ గురించి అభిప్రాయం ఏంటి, ఏ హీరోస్ కి పాపులారిటీ ఉంది, ఇదంతా నేను చెప్తున్నా మార్కెటింగ్ జీనియస్ రాజమౌళి. ఇదంతా అనలైజ్ చేసి అంతా చూసుకొని అండ్ సాంగ్స్ రిలీజ్ చేస్తూ హిందీలో అన్నిట్లో రిలీజ్ చేస్తూ అండ్ హిందీ యాక్టర్స్ కూడా పెట్టుకున్నాడు కదా, అజయ్ దేవ్గన్ ని, ఇంకా హీరోయిన్ ఆలియా భట్ ని. అండ్ హిందీ టీవీ షోస్ లో ఎక్కడికి వెళ్ళినా సరే ఆలియా భట్ ని తీసుకొని వెళ్ళేవాడు ప్రమోషనల్. చెప్పాలంటే తన క్యారెక్టర్ చిన్న, అంటే మంచి క్యారెక్టర్ కాదని కాదు, బట్ చాలా లెంత్ తక్కువ. బట్ స్టిల్ ఆ ప్రమోషన్ లో మాత్రం ఆలియా భట్ మంచి బూస్ట్ ఇచ్చింది ఇనిషియల్ గా. అండ్ దెన్ సాంగ్స్ అండ్ ట్రైలర్ ఇవన్నీ చూసి, అండ్ రాజమౌళి అన్న పేరు కూడా కొద్ది గొప్ప తెలుసు అక్కడ, ఓకే. దీనివల్ల స్టార్ట్ అయింది. అండ్ ఒకసారి రిలీజ్ అయిపోయిన తర్వాత రివ్యూస్, క్రిటికల్ అక్లైమ్ ఇదంతా వచ్చేసి క్రేజీ ఆడింది. 1100 crores ఏమో వచ్చినట్టున్నాయి కదా, ఇంకా ఎక్కువ 1100 ఫస్ట్ వచ్చినాయి. వచ్చిన తర్వాత మళ్ళీ వరల్డ్ వైడ్ ఆఫ్టర్ నెట్ఫ్లిక్స్ రిలీజ్ మళ్ళీ రిలీజ్ చేశారనమాట. జపాన్, చైనా, అమెరికాలో కూడా కొన్ని షోస్ వేశారు. అప్పుడు మళ్ళీ 1200-1300 దాటింది. అండ్ ఇంకోటి నువ్వు చెప్పినట్టు ఇది యాక్చువల్లీ పాన్ ఇండియా కాదు, మనోడు పాన్ వరల్డ్ వెళ్ళిపోయినాడు దీంతో.
అసలు ఆ హాలీవుడ్ డైరెక్టర్స్ మన సౌత్ ఇండియన్ మూవీని, మన తెలుగు మూవీని జేమ్స్ కెమెరాన్ ప్రేజ్ చేస్తుంటే, నేను చెప్తున్నా కదా, ఎవ్రీ తెలుగు మూవీ ఫ్యాన్ కి అది ఫీస్ట్ ఉండే. అసలు వాళ్ళిద్దరు అక్కడ కలిసి అండ్ ఇంకోటి జస్ట్ నామకే వాస్తే కూడా సినిమా బాగుందని చెప్పలేదు. ఆయన మొత్తం నరేట్ చేసినాడు. ఫస్ట్ ఫైర్, దాని తర్వాత వాటర్, వాళ్ళిద్దరు కలవడము, దాని బ్రొమాన్స్ బిట్వీన్ దేమ్, అదంతా చాలా బాగా నచ్చిందని. అండ్ మేబీ ఒక టైంలో హాలీవుడ్ లో అలాంటి మూవీస్ వస్తుండే చాలా ఎక్కువ, బ్రదర్హుడ్ పైన, లేకుంటే మోస్ట్ ఆఫ్ యాక్షన్ మూవీస్ అట్లాంటివన్నీ. కానీ అట్లాంటి ఫ్లేవర్ మన టాలీవుడ్ నుంచి తీసుకొచ్చిన ఒక డైరెక్టర్ చేసినాడంటే, అండ్ నువ్వు చెప్పినట్టు ప్రమోషన్స్, అల్లు అర్జున్ మన రామ్ చరణ్ ఇంకా జూనియర్ ఎన్టీఆర్ ఎన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చింటారో నాకు తెలిసి వాళ్ళకి తెలియదు. ఒక తెలుగు ఇంటర్వ్యూలో అవుట్ ఆఫ్ నోవేర్ జూనియర్ ఎన్టీఆర్ హిందీలో మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. హమారా నిర్దేశక్ రాజమౌళినే ఐసా కియా అన్నాడు. అదే యాక్చువల్లీ ఇట్ షోస్ యాక్చువల్ డెడికేషన్ ఫ్రమ్ దిట్. అండ్ ఇంకొకటి మేబీ చాలా మంది చూసారో లేదో తెలియదు కానీ, ఒకటి జూనియర్ ఎన్టీఆర్ చెప్పినాడు, వాళ్ళకు ఆడియో లాంచ్ ఏదైతే చేస్తున్నారో, ఆడియో లాంచ్ వాజ్ నాట్ లైవ్. అంటే బాలీవుడ్ లో జరిగిన ఆడియో లాంచ్ టీవీలో లైవ్ వేయలేదన్నమాట. సో మనోడు ఎవ్రీ టైం చూస్తే ఆడియో లాంచ్ లో హీరో ఎంట్రీస్ ఉంటాయి. నువ్వు బాహుబలిలో కూడా మనోడు పైనుంచి వస్తాడు. సో సేమ్ ఇలానే వీళ్ళకి 2 ఎంట్రీస్ ఉన్నాయి ఇలా వచ్చేది. అయితే ఆ ఎంట్రీ లైవ్ లో షూట్ చేసింది సరిగ్గా రాక ఇక్కడ మళ్ళీ సెట్ వేసి చేశారంట. అవునవును, విన్నా, ఇది కూడా విన్నా. అంటే ఇఫ్ యూ టేక్ ఎవ్రీ డీటెయిలింగ్ సో సీరియస్లీ, దెన్ యూ గెట్ అన్ అవుట్పుట్ లైక్ దిస్. అంతే కదా. ఇప్పుడు చాలా సినిమాలు కొన్నిసార్లు ఏవో ఇష్యూస్ ఉన్నాయని, లేకపోతే సెక్యూరిటీ ఇష్యూస్ అని కొన్ని ప్రమోషనల్ ఈవెంట్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కొన్నిసార్లు ఆపేయడం, లేకపోతే చేయకుండా లైట్ తీసుకొని రిలీజ్ చేద్దాంలే అనుకొని రిలీజ్ చేసిన తర్వాత టీవీలో ప్రమోట్ చేద్దాం అనుకుంటారు. బట్ ఏది ఒక్క రాయి కూడా మనోడు వదలడు. రాజమౌళి అంటే అందుకే కదా జక్కన్న అంటారు. అండ్ యాక్టర్స్ విషయంలో అయితే ఫర్ షూర్ ప్రభాస్, మన అల్లు అర్జున్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళందరూ వాళ్ళ స్టాండర్డ్స్ అయితే సెట్ చేసినారు. అండ్ నువ్వు గమనిస్తే నువ్వు చెప్పినట్టు ప్రభాస్ నెక్స్ట్ మూవీస్ కి కూడా అది ఇంపాక్ట్ ఉండింది. అండ్ దేవరాగ్ కూడా నార్త్ లో ప్రమోషన్స్ చేసినారు. దే హ్యాడ్ బాలీవుడ్ హీరోయిన్. అండ్ మళ్ళీ నువ్వు గేమ్ చేంజర్ లో కూడా చూస్తే దే అగైన్ హ్యాడ్ బాలీవుడ్ హీరోయిన్. సో వీళ్ళు నెక్స్ట్ దాన్ని ఇంకా ఎక్స్పాండ్ చేస్తున్నారు. కానీ సేమ్ థింగ్ బాలీవుడ్ మూవీస్ అంటే బాలీవుడ్ స్టార్స్ కూడా ఇక్కడ కొంచెం పాపులారిటీ పెంచుకోవడానికి బ్రహ్మాస్త్ర చూస్తే నువ్వు మన రణబీర్ కపూర్ వచ్చి ఇక్కడ ప్రమోషన్స్ చేశాడు. అండ్ నేను ఆ టైంలో అనుకున్నా అసలు ఎంత ప్రమోషన్స్ చేసినా ఎవడెళ్తాడు అని అనుకున్నా మనోళ్ళు. కాకపోతే చూసా కొంతమంది ఫ్యామిలీతో సహా వెళ్ళి టీవీలో ప్రోగ్రామ్స్ లో వాటిలో వస్తున్నారు కదా, ఏదేదో బ్రహ్మాస్త్ర బాగుందంట మన రాజమౌళి చెప్పాడు అని చెప్పేసి థియేటర్కి వెళ్ళిపోయారు. ఇంకో మార్కెట్ పెంచుకున్నారు వాళ్ళు కూడా. నువ్వు చెప్పినట్టు వాట్ వర్క్డ్ అవుట్ ఫర్ దీస్ హీరోస్ అంటే వాళ్ళు చాలా సెన్సిబుల్ గా, హంబుల్ గా. ఇప్పుడు నువ్వు ప్రభాస్ అవి పోయినప్పుడు అంతా స్పీచెస్ ఎట్లుండే, ఇప్పుడు మన కపిల్ షోకి ఒకటి వెళ్ళినాడు, వీళ్ళందరూ వెళ్ళినారు. సో వీళ్ళందరూ ఫన్ జనరేట్ చేసుకుంటూ చాలా మంచిగా మర్యాదగా, దే ఆర్ వెరీ ఒబీడియంట్ అండ్ ఆల్. సో ఎవ్రీవన్ వాజ్ లవింగ్ దెమ్. అండ్ ఐ థింక్ మన రణబీర్ కపూర్ అది ఎక్కడనో క్రాక్ చేద్దామని అనుకున్నాడు. సో దట్స్ వై నువ్వు యానిమల్ కి చూసినా, అండ్ ఇంకొకటి నువ్వు చెప్పినట్టు బ్రహ్మాస్త్ర చూసిన ప్రమోషన్స్ అట్లనే చేసినారు సౌత్ ఇండియాలో. అండ్ మనోడు రాజమౌళి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకోవడము, ఆడియో లాంచ్ కి మహేష్ బాబుని పిలవడము, ఒక మళ్ళీ టాలీవుడ్ డైరెక్టరే యానిమల్ దీంతో పని చేయడము, అన్ని పుల్ చేసినాడు. కాకపోతే ఈ నువ్వు చెప్పావు కదా ఇట్లా ఈ హంబుల్నెస్ ఇదని, అలానే నాకు పాయింట్ గుర్తొచ్చింది. సో చాలా మంది యూట్యూబర్స్ హిందీ వాళ్ళు సౌత్ ఇండియన్ మూవీస్ ని పొగిడేటప్పుడు ఒక్క పాయింట్ రేజ్ ఇస్తారు. అదేంటంటే హిందీ వాళ్ళకి ఇట్స్ వెల్ నోన్ దాట్ హిందీ మూవీస్ కి మార్కెట్ ఎక్కువ ఆల్ ఓవర్ ఇండియా. సో అంత మార్కెట్ ఉన్నప్పుడు నువ్వు ఎలాంటి మూవీ తీసినా నీకు ఓపెనింగ్స్ వచ్చేస్తాయి. సో దాని వల్ల సమ్వేర్ దే లాస్ట్ ద జీల్ అనిపిస్తుంది. ఓకే, మేబీ ఐఎమ్ నాట్ రైట్, బట్ చాలా మంది ఒపీనియన్ ఇది, నేను కూడా విన్నా. సో మనోళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇట్లా బాలీవుడ్ కి సంబంధించిన చాలా మంది వచ్చి చెప్పేవాళ్ళు, బాలీవుడ్ లో మార్నింగ్ 10-11 కి ఇష్టం వచ్చిన టైంకి వస్తారు స్టార్స్ అని. బట్ ఇక్కడ స్టార్స్ కొడుకులు అయ్యి ఉండి కూడా మన జూనియర్ ఎన్టీఆర్ కానీ లేకపోతే రామ్ చరణ్ కానీ వీళ్ళు మార్నింగే అందరికంటే ఫస్ట్ వెళ్ళి రెడీ ఉంటారు, ప్రాపర్ పంక్చువాలిటీ పాటిస్తారు, ఇవన్నీ చెప్తారు. సో వీటన్నిటిలో ఏంటంటే అసలే జనాలకి ఏంటి, ఎవరైనా హంబుల్ గా ఉంటే నచ్చుతారు. ఎవరికైనా కొంచెం యాటిట్యూడ్ అది ఎక్కువైంది, లేదా ఈ వెస్టర్న్ కల్చర్ అది ఇది వచ్చి వీళ్ళు కొంచెం షో చేస్తున్నారు అన్నప్పుడు వాళ్ళ మీద ఒక చిన్న నెగటివిటీ వచ్చేస్తుంది. అండ్ ఆబ్వియస్లీ వాళ్ళ సినిమాలు అంతా ఆడలేదు. సో ఇది కూడా ఒకటి అడిషన్ అనే చెప్పాలి.